అదేంటి వాటర్ హీట్ ఎక్కలేదు? హీటర్ ఏమైనా పాడైందో ఏంటి? బోర్డు పాడైందా? అదేంటి ఇప్పుడు ఎలా? ఏంటి అంత డల్గా వస్తున్నావు? ఏం లేదు, ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయింది. సరే నువ్వు వెళ్ళి కూర్చో, టీ పెడతాను నేను. స్నానానికి వేడి నీళ్ళు పెట్టవా? చెప్పడం మర్చిపోయాను, నేను కూడా ఇందాక స్నానం చేద్దామని వాటర్ పెడితే బోర్డు ఖరాబ్ అయినట్టుంది, వాటర్ హీట్ ఎక్కలేదు. మరి ఇప్పుడు ఎలా? అదే ఏం అర్థం కావట్లేదు. సర్లే పక్కింటి వాళ్ళని అడిగి ఎలక్ట్రికల్ ఎవరైనా తెలిస్తేమో నేను పిలిపించి రిపేర్ చేయిస్తాను, అంతవరకు నువ్వు రెస్ట్ తీసుకో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? బోర్డు రిపేర్ చేయించాక నేను లేపుతాను, రెస్ట్ తీసుకో, ఎలాగో అలసిపోయి వచ్చావు కదా. సరే సరే. హలో, ఎలక్ట్రికలా? అవును మేడం. మా రూమ్లో కొంచెం బోర్డు పాడైంది, కొంచెం వచ్చి చూస్తారా? వస్తా మేడం, ఒక 10 నిమిషాలు. ఓకే, మీకు వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాను, లొకేషన్కి వచ్చేయండి. ఓకే మేడం. ఓకే అండి. మేడం ఎవరు? అదే మేడం, ఇందాక కాల్ చేశారు కదా ఎలక్ట్రీషియన్ని. ఓ మీరా? సరే లోపలికి రండి అన్నయ్య. చెప్పండి మేడం, ప్రాబ్లం ఏంటి? ఇది బోర్డు పని చేయలేనట్టుంది, ఒకసారి చూడండి ఏంటో ప్రాబ్లం. హలో మేడం, నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడెక్కడ చూస్తారేంటి? సారీ మేడం, చెప్పండి మేడం, ప్రాబ్లం ఏంటి? చెప్పాను కదా బోర్డు పని చేయట్లేదు, ఒకసారి చెక్ చేసి చెప్పండి ఏంటో. సరే మీరు వెళ్ళండి మేడం, నేను చూస్తా. అక్కడిక్కడ చూడకుండా వచ్చిన పని చూడండి ఫస్ట్. సారీ మేడం. ఒకసారి లేరా? ఏంటి ఏమైంది? ఏంటి వాడు అలా చూస్తున్నాడు? ఇందాక నాతో మాట్లాడేటప్పుడు కూడా అదోలా చూస్తున్నాడు, నాకేం అర్థం కావట్లే. సరే నాకు బాగా హెడేక్గా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకుంటాను, నువ్వు ఇక్కడే ఉండు, వాడిని చూస్తే నాకు భయం వేస్తుంది. నువ్వు అనుకున్నట్టు ఏం భయపడకు, వాడికి అంత సీన్ లేదులే, అయినా నేను ఇక్కడే ఉంటాను కదా, నువ్వు రెస్ట్ తీసుకో. అయిందా? అవుతుంది మేడం. సరే నేను బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటాను, అవగానే పిలవండి. సరే మేడం, కొంచెం త్వరగా చూడండి. ఓకే. ఏం చేస్తున్నారా? లేవక నుంచి ఫస్ట్. ఏంటి నా బెడ్ పైన నువ్వు? మేడం అది కాదు మేడం. ఏంటా నువ్వు చెప్పేది? ఇందాక నువ్వు రూమ్లోకి వచ్చేటప్పుడే అనుకున్నా, నీ చూపులు చూస్తేనే తేడాగా ఉన్నావు. మేడం ఒక్కసారి నేను చెప్పేది వినండి మేడం. చేసిందలా చేసి మళ్ళీ చెప్పేదేంట్రా? ఏం చెప్పేది? వాడేదో చెప్తానంటున్నాడు కదా, వినొచ్చు కదా. నువ్వు ఆగుతావా? ఇలా రెడ్ హ్యాండ్ దొరికినప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. ఏంటో నీ మాట అనేది? పోలీసులు వచ్చాక తేలుస్తారు నువ్వేంటో అనేది, అర్థమైందా? మేడం ఒక్కసారి నేను చెప్పేది వినొచ్చు కదా మేడం. ఆగిపోయి వాడు ఏదో చెప్తాను అంటున్నాడు కదా, ఒకసారి వినొచ్చు కదా నువ్వు కూడా, ఒకసారి విను మేడం ప్లీజ్ మేడం. సరే చెప్పు. నేనేమో తనని నా చెల్లిలాగా చూశాను, కానీ నా చూపేమో మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఒక తోడపుట్టిన చెల్లి ఉండేది, మాకు అమ్మ నాన్న లేరు. తనని అమ్మ నాన్నని నేనే పెంచాను, తన ఆలనా పాలన మొత్తం నేనే చూసుకునేవాడిని. తనకు కావలసినవన్నీ కాదనుకుంటే తెచ్చిచ్చేవాడిని. కానీ ఒక సమయంలో కరోనా అనే మాయరోగం మా చెల్లికి వచ్చింది. ఆరోగ్యం బాగలేక మంచాన పడిపోయింది. తనని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడిని, కానీ ఆ కరోనా నా చెల్లిని పట్టున పెట్టుకుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ని చూడగానే నా చెల్లిలాగే అనిపించింది.
అందుకని పక్కన కూర్చొని తనని జాగ్రత్తగా చూసుకుంటున్నా. తనలో నా చెల్లిని చూసుకుంటున్నా. కానీ మీరేమో సారీ, నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్లేదండి, ఏ అమ్మాయి అలా చూస్తే అలానే అనుకుంటారు. అంటే ఈ రోజుల్లో ఒంటరిగా ఉండే అమ్మాయిని చూస్తే ఏ అబ్బాయినా దాని గురించి ఆశిస్తారు కదా. దయచేసి నన్ను క్షమించు. మీకు తెలియకుండా ఇలా వచ్చినందుకు నన్ను క్షమించండి. పర్లేదు. సరే, ఇప్పటి నుంచి మేమిద్దరం నీకు సొంత చెల్లెళ్ళు, నువ్వు మాకు సొంత అన్నయ్య. నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు ఈ ఇంటికి డైరీగా వచ్చేసి. సరే చెల్లమ్మ. అన్నట్టు మీ బోట్ రెడీ అయిపోయింది. ఓకే అన్నయ్య. నేను వెళ్ళొస్తా చెల్లమ్మ. సరే. వెళ్ళొస్తా.